ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. మండోదరి ఎవరు? రావణాసురుడి భార్య, మహాపతివ్రత. రావణాసురుడు సంహారం తర్వాత, చనిపోయిన తర్వాత రావణుడి శవాన్ని చూసి ఏ భార్య చెప్పని మాటలు చెప్పిన మండోదరి. రావణుడి మరణానికి అసలు కారణమేమిటి? మహాపతివ్రత అయిన మండోదరి రావణాసురుడి భార్య. ఈమె విశ్వకర్మ పుత్రుడైన మయాబ్రహ్మ కుమార్తె. ఈమెను రావణాసురుడు మోహించి వివాహం చేసుకోవడం జరిగింది. ఈమెకు ఇంద్రజిత్తు జన్మించాడు. దేవకన్య అయిన హేమాకు, మయాకు, బ్రహ్మకు ఈమెకు కలిగింది. అయితే మండోదరి తన తండ్రితో కలిసి వనంలో వెళ్తున్నప్పుడు రావణాసురుడు వెళ్తూ ఈమెను చూస్తాడు. అప్పటికే రావణాసురుడికి వివాహం అవ్వలేదు. అందుకనే తనకు మండోదరినిచ్చి వివాహం చేయమని అడుగుతాడు. దీనికి తండ్రి మయుడు మండోదరిని రావణాసురుడికిచ్చి వివాహం చేస్తాడు. ఈమె ఎంతో సౌందర్యం కలది. శ్రీమద్ రామాయణంలో కొన్ని పాత్రలు మానవత్వానికి మర్చిపోలేని ప్రవర్తిస్తే, మరికొన్ని పాత్రలు మానవత్వాన్ని చూపిస్తాయి. ఏ స్త్రీకైనా తట్టుకోలేని శోకం తన భర్త మరణించినప్పుడు వస్తుంది. సీతాదేవిని రావణాసురుడు అపహరించి అప్పటి నుండి రావణుడికి ఏదో కీడు వస్తుందని మండోదరికి అనిపించింది. తన భర్తకు కూడా తాను చేసేది అధర్మం అని చెప్తూ ఉండేది. అయితే ఆఖరికి రావణాసురుడు బలి కాక తప్పలేదు. యుద్ధభూమికి మండోదరి వస్తుంది. అక్కడ రావణుడిని శరీరానికి కొద్ది దూరంలో ఒక చెట్టు కింద రామలక్ష్మణులు పక్కన విభీషణుడు నిలబడి ఉంటారు. ఎవరికైనా సరే తన భర్తను చంపారంటే ఎంతో కోపం వస్తుంది. అయితే మండోదరికి ఏమాత్రం చంపిన వాళ్ళపై కోపం రాలేదు. పైగా ఆమె ఎవరు నిన్ను చంపారు అంటూ మండిపడలేదు. యుద్ధ భూమి వెళ్ళిన మండోదరి పల్లకీ దిగి రావణుని శవం దగ్గరికి ఏడుస్తూ వెళ్ళి, వీళ్ళందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. అది ఏమిటంటే, నిన్ను రాముడు చంపారని అందరూ అనుకుంటున్నారు కాదు. నీవు తపస్సు చేసుకునే సమయంలో ఇంద్రియాలను అన్నిటినీ అదుపులో ఉంచుకున్నావు, కోరికలను జయించావు. కానీ సీతమ్మను చూశాక నీ ఇంద్రియాలు అదుపు తప్పాయి. నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందో ఆ సమయంలో నీవు నీ ఇంద్రియాలను, కోరికలను తొక్కిపట్టి ఉంచకపోవడం వల్లే నేడు నీకు ఈ పరిస్థితి దాపరించింది. నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియాలే నిన్ను కాటేశాయి అంటూ వాపోయింది. ఏ స్త్రీ అయినా భర్త హత్య చేయబడితే ఇటువంటి మాటలు మాట్లాడలేదు. కట్టుకున్న భర్త మరణించినా కూడా మండోదరి ధర్మమే మాట్లాడింది. అందుకే రామాయణంలో జరిగిపోయిన ఇవన్నీ కూడా కాలాలు గడుస్తున్నా ఆమెను ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిందే. రావణాసురుణ్ణి రావణ బ్రహ్మ అంటారు. అన్నీ మంచి గుణాలు ఉన్నా ఒక్క గుణం చెడ్డదున్నా కూడా పతనం జరుగుతుంది. ఆ ఒక్కటే శ్రీలోలుడు అంటారు రావణాసురుణ్ణి. సీతమ్మని చెడపట్టి తీసుకుని వచ్చి అశోకవనంలో వేసి ఆమెను ఎంత బాధ పెట్టాడో ఆ బాధ రాముడు వచ్చి సంహారం చేసిన తర్వాత అర్థమైంది, నేనెంత పాపం చేశాను. విభీషణుడు కూడా రాముడు పక్కన నిలబడతాడు. అంటే అన్న దగ్గర తప్పు ఉంది కాబట్టే మంచికి నిలబడ్డాడు విభీషణుడు. అందుకే లంకా నగరానికి విభీషణుడు రాజుగా ఉన్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.